నమస్తే అండి. నాగమణి ఛానల్కి స్వాగతం అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ద రైడ్ అనే కథ చదువుతానండి. ఒక జ్యువెలరీ షాపులో రైడ్ చేయటం అనేది దీని ఒక స్టోరీ అండి. అదేదో కథలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ఇక కథలో ప్రవేశిస్తున్నానండి. వెల్ డన్, నీ సీనియర్స్ని బీట్ చేసి శాలరీ కన్నా డబుల్ అమౌంట్ని ఇన్సెంటివ్గా తీసుకుంటున్నావు, కంగ్రాట్స్ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజరు. థ్యాంక్ యూ సార్ అని వినమ్రంగా మధులిచ్చి బయటికి వచ్చింది. ఆమె కోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ పార్టీ ఇస్తున్నావు కదా అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడి చేతితో ఆ ఎన్వలప్ కొసని పట్టుకుని మరో చివర ఎడమ అరచేతితో కొడుతూ, ఈ డబ్బు పార్టీ కోసం కాదు, నా ఫస్ట్ అసైన్మెంటు జ్ఞాపకంగా దాచుకోవడానికే అన్నది తనకు మాత్రమే వినిపించేలా. ఏం గొణుకుతున్నావు పిల్ల? వేళకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలిగ్గు. ఈ మొహాలకు పార్టీనా అని అనుకుంటుందేమో లేవే అంది ఇంకొక కొలిగ్గు. అనుకోదా మరి? ఫ్లూయెంటు ఇంగ్లీషు, హిందీ కస్టమర్స్ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యువెలరీ సేల్స్ని పెంచిన ఆమె కాన్ఫిడెన్సు ఎక్కడ ప్రతిదానికి భయపడుతూ ఇన్ఫీరియర్ ఉండే మీరెక్కడా అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. అయ్యో అలా ఏం కాదన్నా, ఫస్ట్ శాలరీ వెరీ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కదా, దీన్ని మా ఇంట్లో వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం అనుకుంటున్నా అంది. ఆ సిటీలోనే అతిపెద్ద జ్యువెలరీ షాప్లో అది దానికి ఉన్న 3 బ్రాంచెస్ని వరుసగా యజమాని 3 కొడుకులు కార్పొరేట్ ఆఫీస్ యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్లో పనిచేస్తుంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్తో పాటు నెల రోజులకి సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్ని సంపాదించుకుంది. మరో 15 రోజులకి ఆ ఏటికి మేటైన అమ్మకాన్ని ఒకదాన్ని అందించింది ఆమె. మేనేజ్మెంటు ఖుషి అయిపోయి ఇంకో ఇన్సెంటివ్ ఇచ్చారు, వర్కింగ్ అవర్స్లో సెల్ ఫోన్ని క్యారీ చేసే అవకాశాన్ని కూడా. తర్వాత వారంలో మరో బిగ్ సేల్నిచ్చింది. ఈసారి మేనేజ్మెంటు ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేసి క్యాష్, జ్యువెలరీ, గోల్డ్ బిస్కెట్లు, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఆమెను పిలవసాగింది. కుటుంబ సభ్యులకు సాయం అందించడానికి స్టాఫ్ అంతా ముగ్గురు వేలేసుకున్నారు. ఎంత ఎఫిషియెంటో మాత్రం అంత నెత్తిన పెట్టుకోవాలా అని ఎవరెలా కామెంట్ చేసినా యాజమాన్యానికి మాత్రం ఆమె యాపిల్ ఆఫ్ ది ఐ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచీలు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది యాజమాన్యం. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీసులోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలు పంచుకోసాగింది. అలా చేరిన 2 నెలలకే ఆ షాపు ఆత్మలు పట్టేసింది. ప్రతి మూలన స్కాన్ చేసేసింది. ఒక ఉదయం 10:30కి ఎప్పటిలాగానే ఆ జ్యువెలరీ షాపు అన్ని బ్రాంచులు తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా అన్ని చోట్ల ఒకేసారి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ 4 చోట్లతో పాటు ఆ జ్యువెలరీ షాప్ యజమాని ఇంటికి ఐటీ టీమ్స్ వెళ్ళాయి. మెయిన్ బ్రాంచ్లో ఆమె సహా స్టాఫ్ అంతటిని ఓ పక్క నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీంలోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని పూజ గదిలో ఉన్న చిన్న పార్టిషన్లో వెళ్ళాడు. ఆ షాపుకి సంబంధించిన రైడ్ చేసిన అన్ని చోట్ల దాదాపు 5 గంటల పాటు సోదాలు సాగాయి. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రైడు అదే అన్న విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్లో కూడా అంతా పూర్తయ్యి ఆ టీం ఆఫీసరు ఫైనల్ కాల్ చేయబోతుండగా కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్ద కొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఐటీ టీం ఆఫీస్ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఎస్ అంటూ చూశాడు. ఒక్కసారి ఇలా రండి అంటూ కౌంటర్ దగ్గర నడిచాడు. డైల్ చేసిన కాల్ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసరు. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు.
కౌంటర్ టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ స్క్రీన్లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశారు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్లో దొరికిన డైమండ్స్లో ఒక డైమండ్ జేబులో వేసుకోవడం కనిపించింది. అందులో చూసి నివ్వెరపోయాడు ఆఫీసరు. ఏం జరుగుతుందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తురు చుక్కలేదు. సార్, మీడియాను పిలిపమంటారా? స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసరు మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్కి ఫోన్ చేసి రైడ్ క్యాన్సిల్, అంతా వదిలేసి వచ్చేయండి అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటికి నడిచాడు. అనుసరించింది టీం. వాళ్ళ వంక అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె. 10 ఏళ్ల కిందట జరిగిన రైడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయ్. ఆ షాప్సు, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయటానికి అందులో సేల్స్ గర్ల్గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్ని సంపాదించుకున్న ఆమె డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్ చేసి ఎప్పటికప్పటికి డిపార్ట్మెంట్కి పంపేది. వాటి ఆధారంగానే రేట్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ళ డ్రామా. యజమానానికి అనుమానం రాకుండా అంతా సవ్యంగానే జరిగేదే. ఆ ఉద్యోగికి సేఫ్లోని డైమండ్స్ని చూసి ఆశ పుట్టకపోయి ఉంటే ఆ పార్టిషన్స్లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మర్చిపోయి గబుక్కున్న డైమండ్ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రైడు క్యాన్సిల్ అవడానికి కారణమయ్యాడు. ఓ వాస్తవ సంఘటన కాస్త ఫిక్షన్ జోడించి రాసిన కథనం అండి అది. ఓకేనండి, కథ సమాప్తం అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. ఓకేనండి, ఉంటానండి. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చెప్తున్నానండి. అమ్మాయిల భద్రతకు దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు ఆపని అత్యవసర హెల్ప్ లైన్లు అందుబాటులో ఉంచాయి. ఎలాంటి ఆపద వచ్చినా 112 నెంబర్కి డయల్ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా పనిచేసి అత్యవసర